వెల్కమ్ టు మెగారెన్ టీవీ బన్నింగ్ టాపిక్. ప్రపంచ వాణిజ్య రంగంలో ఇప్పుడు ఒకటే చర్చ. అమెరికా ఫస్ట్ అంటున్న డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ వారికి భారత్ ఎలా చెక్ పెడుతోంది? అమెరికా తన ఆర్థిక లోటును పూడ్చుకోవడానికి టారిఫ్ల అస్త్రాన్ని ప్రయోగిస్తుంటే భారత్ మాత్రం చాణక్య వ్యూహంతో ప్రపంచ దేశాలను తన వైపు తిప్పుకుంటుంది. ప్రపంచ సప్లై చైన్ దెబ్బతింటున్న తరుణంలో ప్రధాని మోదీ తన గ్లోబల్ డిప్లొమసీతో భారత్ను సురక్షిత తీరానికి చేరుస్తున్నారు. ట్రంప్ 2.0 షాక్ల నుంచి కోలుకోవడమే కాదు, ఇప్పుడు అమెరికానే భారత్ కండిషన్స్కు తలొగ్గేలా చేస్తున్న ఈ ట్రేడ్ గేమ్ వెనుకున్న అసలు కథ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. ప్రపంచ మార్కెట్లో ఇప్పుడు ఒకటే చర్చ. అగ్రరాజ్యం అమెరికా పగ్గాలు డొనాల్డ్ ట్రంప్ చేపట్టగానే గ్లోబల్ ట్రేడ్లో ప్రకంపనలు మొదలయ్యాయి. అమెరికా ఫస్ట్ అన్న నినాదంతో ఆయన విసిరిన టారిఫ్ బాంబులు ప్రపంచ దేశాలను వణికించాయి. కానీ ఇండియా విషయంలో మాత్రం సీన్ రివర్స్ అయింది. ట్రంప్ వ్యూహాలకు మోదీ చెక్ పెట్టిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ట్రంప్ వైట్ హౌస్ లోకి అడుగు పెట్టారో లేదో తన పాత పంతానే ఎంచుకున్నారు. ఇతర దేశాల నుంచి వచ్చే వస్తువులపై భారీగా సుంకాలను బాదారు. ఈ ప్రభావం ముఖ్యంగా 3 కీలక రంగాలపై పిడుగులా పడింది. ప్రపంచానికి ఔషధాల గనిగా ఉన్న భారత ఫార్మా రంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చేనేత, గార్మెంట్ ఎగుమతులపై ఆంక్షల నీడలు కమ్ముకున్నాయి. మన రత్నాలు, ఆభరణాల మార్కెట్కు అమెరికా అడ్డుకట్ట వేయాలని చూసింది. ట్రంప్ తన పాత రక్షణవాద ధోరణితో మార్కెట్ను శాసించాలని చూశారు. ట్రంప్ తన దేశ ప్రయోజనాల కోసం అమెరికాను గొప్ప అగాయిగా మార్చండి అంటుంటే భారత్ మాత్రం నివారణ కంటే జాగ్రత్త మేలు అన్న చందంగా ముందే జాగ్రత్త పడింది. అమెరికా ఎప్పుడైనా షాక్ ఇస్తుందని గ్రహించిన ప్రధాని మోదీ మన ఎగుమతులకు ప్రత్యామ్నాయ మార్గాలను వెతికారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న సామెతను ట్రంప్ స్వార్థం కోసం వాడితే భారత్ మాత్రం తన ఆర్థిక భద్రత కోసం వాడింది. అమెరికాపై అతిగా ఆధారపడకుండా గ్లోబల్ మార్కెట్లో తన పట్టును నిరూపించుకుంది. ట్రంప్ టారిఫ్ ఆంక్షలు అమలు చేసే లోపే భారత్ అగ్రరాజ్యానికి ఊహించని షాక్ ఇచ్చింది. కేవలం అమెరికా వైపు చూడకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ దేశాలతో ఉచిత వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇప్పటికే ఈ దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుని వ్యాపారాన్ని పరుగులు పెట్టిస్తోంది. యూకే, యూరోపియన్ యూనియన్తో చర్చలను వేగవంతం చేసి భారత ఉత్పత్తులకు కొత్త ద్వారాలు తెరిచింది. మోదీ ప్రభుత్వం తన మార్కెట్ బాస్కెట్ను డైవర్సిఫై చేసింది. అమెరికా కాకపోతే మరో దేశం అన్నట్టుగా భారత్ సిద్ధమైపోయింది. భారత్ వ్యూహాలు చూశాక అమెరికాకు ఒక్క విషయం అర్థమైంది. భారత్ మార్కెట్ పవర్ను తక్కువ అంచనా వేస్తే అది అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టమని ట్రంప్ టీం గ్రహించింది. అందుకే ఇప్పుడు అహంకారాన్ని పక్కనబెట్టి చర్చల కోసం మోదీ ముందుకు వస్తున్నారు. మొదట్లో బెదిరించిన ట్రంప్ ఇప్పుడు భారత్ కండిషన్లకే సై అంటున్నారు. ఇది కేవలం దౌత్య విజయం మాత్రమే కాదు, భారత ఆర్థిక శక్తికి నిదర్శనం. అమెరికా, యూరప్లతో ఒప్పందాలు ఒక ఎత్తైతే ఇప్పుడు భారత్ కన్ను గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్పై పడింది. ఇరుగు పొరుగు బాగుంటేనే మనం బాగుంటాం అనే సూత్రంతో సౌదీ అరేబియా, ఖతర్, కువైట్, బహ్రెయిన్ వంటి 6 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద చర్చలు వేగవంతం చేసింది. ఇప్పటికే యుఏఈ, ఒమాన్తో ఉన్న సక్సెస్ఫుల్ మోడల్ను మిగతా గల్ఫ్ దేశాలకు విస్తరించడమే లక్ష్యంగా భారత్ అడుగులు వేస్తోంది. ఇది కేవలం వాణిజ్యం మాత్రమే కాదు, అరేబియా సముద్రంలో భారత్ వేస్తున్న బలమైన ముద్ర. ఈ ఒప్పందం కుదిరితే మన దేశానికి వచ్చే లాభాలు అన్నీ ఇన్ని కావు. అందని ద్రాక్ష పుల్లనా అన్నట్లుగా కాకుండా గల్ఫ్ మార్కెట్ను భారత్ తన గుప్పెట్లోకి తీసుకోబోతోంది. భారతీయ ఆహార ఉత్పత్తులు, ఫార్మా మెడిసిన్స్, అత్యాధునిక టెక్నాలజీ ఎగుమతులకు గల్ఫ్ దేశాలు అడ్డాగా మారబోతున్నాయి. దీనివల్ల దేశంలో తయారీ రంగం పుంజుకోవడమే కాకుండా లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. భారత్ ఇప్పుడు కేవలం వినియోగదారు దేశం కాదు, ప్రపంచానికి వస్తువులను అందించే ప్రొడక్షన్ హబ్గా మారుతోంది. ప్రపంచ ఇంధన వనరులు 40% నియంత్రిస్తున్న గల్ఫ్ దేశాలతో దోస్తీ అంటే భారత ఇంధన భద్రతకు తిరుగులేనట్లే.
ముందు జాగ్రత్త ముప్పు తప్పిస్తుంది అన్నట్లుగా భవిష్యత్తులో ఆయిల్ సంక్షోభం రాకుండా ఈ ఒప్పందాలు రక్షణ కవచంలా పనిచేస్తాయి. మరోవైపు కేవలం ఆయిల్ మీదనే ఆధారపడకుండా తమ ఆర్థిక వ్యవస్థను మార్చుకోవాలని చూస్తున్న గల్ఫ్ దేశాలకు భారత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు ఒక గోల్డెన్ ఛాన్స్. బిలియన్ల కొద్దీ డాలర్ల పెట్టుబడులు భారత్లోకి ప్రవహించేందుకు ఈ చర్చలు బాటలు వేస్తున్నాయి. అయితే ఈ ప్రయాణం అంత సులభం కాదు. టారిఫ్ ఆంక్షలు, నిబంధనల సమన్వయం వంటి సవాళ్లు ఉన్నప్పటికీ భారత్ దగ్గర ఉన్న వ్యూహాత్మక బలం అమోఘం. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్నట్లుగా గ్లోబల్ అనిశ్చితుల మధ్య కూడా భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా నిలబడింది. ట్రంప్ బెదిరింపుల నుంచి గల్ఫ్ దేశాల మైత్రి వరకు భారత్ అనుసరిస్తున్న వ్యూహం ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఒక పాఠం. 2047 నాటికి వికసిత భారత్గా ఎదగాలన్న లక్ష్యానికి ఈ వాణిజ్య ఒప్పందాలే పునాది రాళ్లు. ప్రపంచ వాణిజ్య యుద్ధంలో భారత్ ఎలా ఒక గ్లోబల్ లీడర్గా ఎదుగుతుందో, ట్రంప్ టారిఫ్ అడ్డంకులను దాటుకుంటూ గల్ఫ్ దేశాలతో చేతులు కలుపుతూ భారత్ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఈ ఒప్పందాలు పూర్తయితే సామాన్యుడి నుంచి పారిశ్రామికవేత్త వరకు అందరికీ మేలు చేకూరడం ఖాయం. సో దట్ ఈజ్ మోదీ ప్లాన్. బన్నింగ్ టాపిక్లో ఓ స్మాల్ బ్రేక్ తీసుకుందాం.